నమస్కారం. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా తయారైందంటే విపరీత కాలే వినాశ బుద్ధి అన్నట్టు ఇవాళ అడ్డగోలు వ్యవహారాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాల అక్రమాల పరంపర చివరికి దేవాలయాలకు మఠాలకు కూడా తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2019 సంవత్సరంలో కోకాపేట్లో సర్వే నంబర్ 240లో శారదా పీఠానికి 2 ఎకరాల స్థలాన్ని ఆనాడు కేబినెట్ కేసీఆర్ గారి కేబినెట్ ఈ 2 ఎకరాల స్థలాన్ని శారదా పీఠానికి కేటాయించడం జరిగింది. అయితే శారదా పీఠం ఆ 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే వారు దాదాపు 1,05,00,000 రూపాయలు చెల్లించి ఈ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వానికి చట్టబద్ధంగా 1,05,00,000 రూపాయలు డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 23 లక్షల రూపాయలు చెల్లించి హెచ్ఎండిఏ నుంచి అన్ని అనుమతులను కూడా శారదాపీఠం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చక్కటి దేవాలయాన్ని శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయ ప్రారంభోత్సవంలో పెద్ద స్వామీజీ గారితో పాటు అనేక మంది హైకోర్టు న్యాయమూర్తులు, ఎంతో మంది ఉన్నత అధికారులు, భక్తులు అందరి సమక్షంలో ఈ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. శారదాపీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్లో ఉన్నారు. మరి శారదాపీఠం వైజాగ్లో ఉంటే హైదరాబాద్లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. అంటే వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారి ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇవాళ శారదాపీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? హైదరాబాద్ మెట్రో